Hello, welcome to our channel Lovely with Divi. ఏంటి చాలా గ్లోగా ఉంది అని చూస్తున్నారా? దానికైతే విషయం ఉంది, త్వరలోనే చెప్తాను. ఇది అయితే నా బర్త్డే రోజు కూడా కొన్ని షార్ట్స్ మాత్రమే అప్లోడ్ చేశాను. నా బర్త్డే రోజు మా మరిది అండ్ వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు. సో ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. కేక్ అయితే ఎగ్లెస్సే తెప్పించాను, ఎందుకంటే నేను వారాహ్యమ్మ పూజ చేస్తున్నాను కాబట్టి. గ్లో అన్నాను కదా, అది ఇందువల్లే. నాదైతే ఫోన్ పాడైపోయింది, అంటే బాబు సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే ఫోన్ కింద పడిపోయి ఇరిగిపోయింది. సో ఫ్రైడే ఇరిగిపోయింది. సాటర్డే మార్నింగ్ అంతా మా ఆయన అయితే నాకు కొత్త మొబైల్ తీయించారు, వివో V50. అసలు వీడియో క్లారిటీ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చూసారు అసలు ఎంత క్లారిటీగా ఉందంటే అంత క్లారిటీగా ఉంది. ఇంకా నేను వారాహ్యమ్మ నవరాత్రులు చేస్తున్నానని ఆ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేశాను, బట్ అవన్నీ పాత ఫోన్లోనింది. ఎందుకో మరి నాకు కొత్త ఫోన్లోకి గూగుల్ ఫొటోస్లో కూడా రాలేదు. అదొకటే సాడ్ థింగ్. అసలు ఫస్ట్ రోజు పూజ చాలా బాగా జరిగింది, ఆ పూజ వీడియోస్ అన్నీ కూడా తీశాను, కానీ అది రానే లేదు. ఇది అయితే సండే రోజు వీడియో. సండే రోజు ఇల్లంతా చూసారా ఎలా ఉందో? అసలు నేనే మెహందీ పెట్టుకున్నాను. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి మర్చిపోకుండా. ఇక్కడ మా ఆయన ఏం వంట చేసావు అని అడిగితే నేనైతే చెప్తున్నాను, ఏం చేయలేదు, అన్నము రసము ఉంది, కూరాకు పులిహోర ఉంది, దాన్ని తినేసేయి అనేసి అయితే అంటున్నాను. ఇంకా రోజు పిల్లల్ని స్కూల్కి తోడుకొని వెళ్ళడం, రావడం, క్యారీ చేసి ఇవ్వడము, మధ్య మధ్యలో సర్దుకుంటున్న బట్టలు అయితే ఇలా పెండింగ్ పడిపోతూనే ఉంది. అండ్ నవరాత్రులు చేసేటప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉండి, ఈవినింగ్ తిరగబాతు లేకుండానే నేనైతే ఫుడ్ తీసుకుంటా ఉన్నాను. సో నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి అసలు లేవడానికి కానీ వర్క్స్ చేసుకోవడానికి కానీ ఎనర్జీ సరిపోలేదు. 4th డేకే నా పరిస్థితి ఇలా అయిపోయింది అసలు. సరే ఇంకా ఈరోజు సండేనే కదా, ఇంకా సాయి కూడా ఉన్నాడు ఇంట్లో, హెల్ప్ చేస్తాడు అనేసి నేనైతే వర్క్ స్టార్ట్ చేసేసాను. ఇక్కడ మా పాప ఎక్కడానికి కనిపించలేదని చూస్తుండొచ్చు. పాప అయితే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా బెడ్రూమ్లో ఉన్న బట్టలన్నీ తెచ్చి హాల్లో వేసుకునేసి ఫస్ట్ బెడ్రూమ్ సర్దేస్తే మా ఆయన బెడ్రూమ్లో రెస్ట్ ఎత్తుకుంటాడు అనేసి అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ శారీ తీసుకున్నాను బర్త్డేకి, బట్ ఏమైందంటే ఫ్రంట్ కుట్టేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి కొంచెం చిన్నదైపోయింది, బ్యాక్ పార్ట్ పొడుగ్గా ఉంది. సో దాన్ని ఎలాగైనా ఆల్ట్రేషన్ చేయాలనేసి దాన్ని అయితే పక్కకు పెట్టేశాను. ఇంకా రానున్న రోజుల్లో అయితే నేను దాన్ని ఆల్ట్రేషన్ చేసుకుంటాను, ఎందుకంటే వరలక్ష్మి వ్రతంకో లేకపోతే మా పాప బర్త్డే అప్పటికో యూజ్ అవుతుందని. నాకు ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేస్తారంటే అది మా సాయిగాడు మాత్రమే. పాపం బిడ్డ చాలా హెల్ప్ చేస్తాడు, అండ్ వాడికి కావాల్సింది రావాలి అనేసి చేస్తాడు. ఇది అయితే అమ్మ నాకు బర్త్డే రోజు ఈ శారీ ఇచ్చారు, అంటే ఇంటికి వెళ్తే ఈ శారీ పెట్టించారనమాట. ప్రతి ఇయర్ అమ్మ నా బర్త్డేకి ఏదో ఒక శారీ గిఫ్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ బాబు అయితే మాత్రం చాలా ఫోన్కి అడిక్ట్ అయ్యాడు, అండ్ లైక్ ఈ ఫ్రీ ఫైర్ వాటి కోసము ఫోన్ కావాలి అంటే కావాలి అంటాడు. వాడికి వర్క్ ఏదైనా చెప్పామంటేదా ఫోన్ ఇస్తేనే చేస్తాను అంటాడు. సరే అలా ఇచ్చినా సాటిస్ఫై అవ్వడు పాపం, తిట్లు తింటూనే ఉంటాడు. అంతే కదా, ఫోన్ ఒకసారి అలవాటు అయితే దాన్ని బేస్ చేసుకొని మనం అన్నిటికీ లింక్ చేసి మరీ తిడతాం. మన పేరెంట్స్ కూడా అంతే కదా. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వాళ్ళకి కూడా అంత కోపం వస్తుంది అనేసి. అసలు మా బాబుకి మనం ఏం చెప్తున్నామో అర్థమే కాదు, వాడు చెప్పే దీంట్లోనే ఉంటాడు అసలు. అండ్ ఇంతకుముందు స్పీడ్గా ఒక మెరుపు తీగలాగా వెళ్ళింది కదా, అదేంటంటే నేను టైం ల్యాప్స్లో పెట్టాను. ఎందుకు దీంట్లో వచ్చి మళ్ళీ ఫార్వర్డ్ చేసుకోవడం అని నేను ఒకసారిగా టైం ల్యాప్స్లో అయితే పెట్టాను. బట్ టైం ల్యాప్స్లో పెడితే అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకోనికి టైం పట్టే అంత స్పీడ్గా అయితే అవుతుంది. ఇంకా ఇంట్లో ఒక్కొక్క పని స్టార్ట్ చేశాను. బెడ్రూమ్లో ఉన్న బట్టలన్నీ తెచ్చి బయట వేసేసి బెడ్రూమ్ అయితే సర్దేశాను. ఇంకా సోఫా సెట్స్ పైన ఈ కవర్ అయితే మాత్రం రోజుకి ఒక 50 to 60 టైమ్స్ అయితే సర్దాల్సి వస్తుంది. ఒక్క నిమిషం కూడా ఉండదు ఆ కవర్ అక్కడ. ఆన్లైన్లో చూసి ఏదైనా మంచి కవర్స్ అయితే ఆర్డర్ పెట్టుకోవాలి, ఆర్ఎల్స్ ఏదైనా చూసి దీన్ని మార్చేసుకోవాలి. మా ఆయన అయితే ఇప్పుడు ఇంటికి ఇదే సరిపోయింది, ఉన్ని వదిలేసే అంటారు. బట్ నాకు ఆ వాషింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికంతా ఈ ఏదైతే సోఫా సెట్స్ ఉన్నాయో ఆ 2 సోఫా సెట్స్ని చేంజ్ చేసుకుంటూనే ఉండాలి. మీరు చెప్పండి, సోఫా సెట్స్ ఇవే ఉన్నినా మార్చుకుందామని కమెంట్స్లో అయితే పిన్ చేయండి. అండ్ ఇంకా వాషింగ్ మిషన్ పైన ఉన్న థింగ్స్ అన్నీ కూడా ఎత్తి నీట్గా పెట్టేసి ఆ కటన్ని కూడా అడ్జస్ట్ చేసేసాను. మా బాబుకి ఇంకా వాడికి ఫోన్ ఇస్తానని చెప్పేసి వాడినైతే వాడి బ్యాగ్ సర్దుకోమని బుక్స్ అన్నీ సర్దమని చెప్పాను. సో అక్కడ వెళ్ళి కూర్చొని సెటిల్ అయితే అయిపోయాడు.
పని చేసుకుంటూ స్క్విడ్ గేమ్ 3 సీజన్ స్టార్ట్ అయింది కదా, సరే దాన్నైతే టీవీలో పెట్టేసుకున్నాను. నాకు తెలీదు ఈ వీడియోకి కాపీరైట్ వస్తుందో ఏంటో కూడా నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఈ వీడియోలో కొంచెం నేను స్క్విడ్ గేమ్ చూస్తూ పనిచేసింది రికార్డ్ అయింది. దాన్ని డిలీట్ చేసేస్తామని అనుకున్నాను. బట్ సరే ఒకసారి ట్రై చేస్తామని అయితే అలాగే పెట్టాను. ఇంకా చూసారా మధ్యలో నా వల్ల అసలు బియ్యం తినకుండా అయితే కాలేదు. వర్క్ ఏమీ పెద్దగా లేదు అన్నప్పుడు ఆ బియ్యం తింటూనే ఉండాలనిపిస్తుంది. సో ఇంకా పక్కనే తెచ్చుకొని పెట్టుకొని నేనైతే బట్టలు మడవడం స్టార్ట్ చేశాను. ఇప్పటికి టైం అరౌండ్ 3 అలాగైతే అవుతుంది. 3:30 అలా అవుతా ఉంది. సో ఇంకా నేను బట్టలు మడుస్తూ మళ్ళీ గుర్తుకొచ్చింది, అయ్యో ఇడ్లీ పిండికి లేదు, ఇడ్లీ పిండికి వేస్తేనే వీక్ అంతా సరిపోతుంది, టిఫిన్కి మార్నింగ్ హరీ ఉండదు అనేసి అందుకని ఇడ్లీ పిండికి అయితే నానేస్తున్నాను. నేను ఎప్పుడు ఇడ్లీ పిండి చేసినా ఇడ్లీలు వేసినా మెత్తగా ఉంటుంది, దోశ కూడా బాగా వస్తుంది. దానికి ఏంటంటే నేను రేషియో బట్టే నేను పచ్చి బియ్యము 4 గ్లాసెస్ ఎత్తుకున్నాను అంటే ఇప్పుడు బియ్యం 2 గ్లాసెస్ ఎత్తుకుంటాను, ఉద్దిపప్పు 1 గ్లాస్ ఎత్తుకుంటాను. సో 6 గ్లాసెస్కైనా కూడా 1 గ్లాసే ఎత్తుకుంటాను. నాకు కొంచెం ఉద్దిపప్పు ఎక్కువ వేస్తేనే ఇడ్లీ పిండికి బాగుంటుంది అనిపిస్తుంది. ఇది అయితే సండే రోజు ఈవినింగ్ మా మామ వచ్చారు. అదే పెద్ద మామ అంటారు కదా, ప్రీవియస్ వీడియోలో ఆయన తోడుకొని హాస్పిటల్కి వెళ్తా అన్నాను. ఆ మామ అయితే వచ్చారు. సో మామిడి పండ్లు తెచ్చారు. ఇంకా మా మామ తెచ్చారు కదా అని మిరప్పొడి అవి వేసి అయితే సాయి అండ్ మా ఆయన అయితే తింటున్నారు. రిషి నైట్ 10 ఇంటికి వచ్చింది. ఇది అయితే పిల్లల్ని కూడా స్కూల్కి పంపించేశాక అంటే మండే రోజు వ్లాగ్. నేను తలస్నానం చేసుకున్నాను. తలస్నానం అంటే నేను ఎప్పుడు కుంకుడుకాయ వేసి షికాయ వేసి పోసుకుంటా కాబట్టి నాకు కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది దానికి సంబంధించింది. సో నీట్గా అలా ఇదిలించుకుంటాను. గోరింటాకు చెట్టు చూసారా ఎంత బాగా పూతొచ్చిందో. ఈ పిల్లలకి క్యారీకి అయితే బెండకాయ ఫ్రైడ్ రైస్ లాగా చేసి ఎత్తుకొని వెళ్ళాను. సో అప్పుడు తీసుకున్న పిక్స్ ఇంకా స్కూల్లో వెళ్ళి ఇచ్చేసి వచ్చాక ఇంటికి వచ్చాక మా ఆయనకి అన్నం పెట్టేశాను. ఆయన అన్నం తింటున్నారు. నిన్న నైట్ అమ్మ చికెన్ ఇచ్చి పంపించారు. చికెన్కి రసం వేసి పెట్టాను, తినేశారు. పిల్లలు కూడా ఈరోజు ఎర్లీగా వచ్చేసారు. మా ఆయన లేదు, అందువల్ల వేరే ఒక అబ్బాయి తీసుకుని వచ్చి ఇంటికాడ వచ్చి వదిలేసి వెళ్ళారు. ఇంకా పిల్లలు అయితే అప్పుడు వచ్చినప్పటి నుంచి హోంవర్క్స్ ఎత్తుకోమని చెప్పాను. ఫస్ట్ బ్రెయిన్ ఫుడ్ పైప్ విండ్ పైప్ నెక్స్ట్ lungs stomach heart liver ఇదే కదా కానీ brain iron brain food pipe. నేను ఎవ్రీడే బాబుదైతే బుక్స్ చెక్ చేస్తాను. ఎందుకంటే వాడు రోజు బుక్స్ ఏదో ఒకటి మర్చిపోయి వస్తాడు. కానీ యాక్చువల్లీ ఏంటంటే నిన్నదా ఒక స్కేల్ కొనిచ్చా, దాన్ని కూడా మర్చిపోయి వచ్చాడు. అందువల్ల మనమైతే ఎంత హార్డ్గా కానీ అని చెప్పాము. ఆ మాటకి భయపడి బాబు అనే హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేశాడు. అది అండ్ ఇంకా పప్పు అన్నం అయితే చేశాను. తినేసి నా కూతురు చూసారా, మా ఇంట్లో ఏది డైలీ జరిగినా జరగకపోయినా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇద్దరి ఆటకైతే అసలు లిమిటే ఉండదు. చాలా ఆడుకుంటారు, మళ్ళీ అదే టైంలో చాలా గొడవ కూడా పడతారు. ఇంకా అయితే పడుకోవడానికి రెడీ అవుతున్నాం. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడైతే లైట్ ఉంది. బాబు వెళ్ళి లైట్ అయితే ఆపేస్తాడు. అయినా చూడండి ఎంత క్లారిటీగా ఉంటుందో. ఏదో ఒక చిన్న లైట్ వేసి వీడియో తీసినంత క్లారిటీగా ఉంది. చూసారు, అసలు వీడియో క్లారిటీ అయితే అంతా బాగుంది. నాకు కూడా ఈ ఫోన్ చాలా నచ్చింది. కానీ నేను రెనో 13 తీసుకోవాలనుకున్నాను. మళ్ళీ ఆ ఫోన్ అవైలబిలిటీలో లేదని ఈ ఫోన్ అయితే తీసుకున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా, ఇదే కారణం నా ఫోన్ పోవడం అండ్ దాంట్లో ఉన్న వీడియోస్ పోవడమే రీజన్. మళ్ళీ ఈరోజు వీడియోస్ అన్నీ తీసుకొని అయితే రికార్డ్ చేశాను. నా వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు ఈ చిన్న వీడియోతో ఎండ్ చేస్తున్నాను. రేపు ఇంకొక కొత్త వీడియోతో వస్తాను. బాయ్.